పార్వతీ సమేతంగా కొలువై ఉన్నాడు. నిన్నక్కడికి తీసుకెడతాను. రుద్రాయ నమః, శివాయ నమః, శితికంఠాయ నమః, శిపివిష్టాయ నమః, శ్రీకంఠాయ నమః, శర్వాయ నమః, మహాదేవాయ నమః, యజ్ఞదేవాయ నమః, సర్వభూతభృతే నమః, కపర్దినే నమః, జటాజూటధారిణే నమః అని మొత్తం 11 నామాలు ఆయనకి ఇష్టమైన నామాలున్నాయి. ఈ నామములతో ఆయనని ఇప్పుడు మనం జపం చేస్తే తక్షణం ప్రత్యక్షమవుతాడు. ఎవడైనా ఇల్లు కొనుక్కునే ముందు ఇంటికి కావలసిన డబ్బు లేకపోయినా, యజ్ఞముల వంటి పవిత్ర కార్యాలు చేసేటప్పుడు డబ్బు లేకపోయినా, లేదైనా ఏదొక మహా సత్కార్యం చేసేటప్పుడు డబ్బు లేకపోయినా, ఇప్పుడు భారతంలో చెప్పబడిన ఈ నామములతో ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో స్తుతిస్తే ఆ పనులకు కావలసిన డబ్బు వచ్చి తీరుతుందని చెప్పాడు సంవర్తుడు. అంత గొప్ప నామాలు ఇవి. అందువల్ల ఈ నామాలతో ఈశ్వరుణ్ణి మెప్పిద్దాం.